శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం. నమస్తే అండి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారిది కేసు ఇష్యూ ఇప్పుడు ఆయన హైకోర్టుని ఆశ్రయించినట్టున్నారు. సో అక్కడ క్వాష్కి అనుమతించలేదు. సో ముందస్తు బెయిల్కి వెళ్తున్నట్టున్నారు కదా. వెళ్తారు, సిగ్గుపడి దానికే పోతారు. కోర్టుకి సిగ్గుంటే వాళ్ళకి ఇవ్వకూడదు. ఈ పనికి మాలేదు వాళ్ళకి పొమ్మను అవతల బొమ్మని చెప్పాలి. ఆ శ్రీకాకుళంకి దాపరించిన ధర్మాన ప్రసాద్ బ్యాచ్, ఆ బ్రదర్స్, ఈ తమ్మినేని సీతారాం లాంటి ఏళ్ళు నడిచి అని వదిలితేనే కానీ పార్టీలకు పట్టిన భ్రష్టు పట్టుబడిన పార్టీలు అన్నిటికీ వదిలితేనే కానీ బాగుపడవు. తెలుగుదేశం వదిలేరు, బాగుపడింది శ్రీకాకుళం. ఇప్పుడు ఏళ్ళు నడిచేలో వైఎస్ఆర్సీపీకి దాపరించారు. ఎందుకంటే ఇతను మంచి పవర్ఫుల్ వాయిస్ కదా. పవర్ఫుల్ వాయిసా వాళ్ళక్కడ ఏకపత్రములు చెప్పుకోమనండి సార్. ఒకటి చెప్తున్నాను, క్యారెక్టర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓ స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు కోడెల శివప్రసాద్ గారు కండక్ట్ అయిన విధానం చూడండి, తమ్మినేని సీతారాం గారు కండక్ట్ అయిన విధానం చూడండి. కోడెల శివప్రసాద్ గారు తిరిగి తెలుగుదేశం పార్టీలోనే అబాస్పాలయ్యాడు, మొత్తం టైం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావని. ఇతను ఇద్దరు తెలుగుదేశం ప్రోడక్ట్లే కదా. ఓకే, కొంచెం చూడండి. పైపచ్చు ఈ ల్యాండ్ విషయంలో అతను చేసిన పనికిమాలిన పని. చచ్చిపోయినాడు మనిషి బతికున్నవాడిని చంపేసి ఎవరో ఒరిస్సా నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి రిజిస్టర్ చేసి ఇచ్చేస్తే వారసురాల కింద కళ్ళు మూసుకొని పడుకుంటారని అనుకోకండి. వ్యవస్థలో ఎక్కడో దగ్గర మేల్కొంటాడు. మేల్కొన్నప్పుడు ఏమవుతుందంటే మలయాళం సినిమా కనబడుద్ది. ఏమైంది రాత్రి ప్రైవేట్ కార్లో పిల్లలు వేసుకుని పోయావు, అడుక్కు తింటున్నావు. ఒరిస్సా లంపటను ఛత్తీస్గఢ్ లంపట ఏడు సాధిస్తావు. బోర్డర్ దాటేశారు, పోయాడు. ఓకే, ఏఓబి సర్కిల్ అది అసలే. ఛత్తీస్గఢ్ పోతాడు, ఎడపోతాడు. ఇంతలోపుగా కోర్టు బెయిల్ ఇచ్చేస్తే కనికరించి వచ్చేస్తాడు మన నెత్తికి. మళ్ళీ ఎందుకు ఎవడికి ఉపయోగం? ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ చెత్తా చెదరం చేసి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు దేనికి? దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి పనులు చేశాడని సస్పెండ్ చేశారా? అతను ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద సస్పెండ్ చేశారా? ఈయన ఎందుకు సస్పెండ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేసి అవతరించండి. ఇలాంటి పనికి మాల బ్యాచ్. ఇంకో మొక్క ఎదగకుండా పెరుగుతున్న ఈ కలుపు మొక్కల్ని తుంచండి. ఎవరికీ ఉపయోగం లేదు. తెలుగుదేశం వాడికి ఎవడు బాగుపడి అమ్మ ఇడున్నారా బాబు, వీటితో మనకు ఆన పైసా ఉపయోగపడింది అన్న ఉద్దేశాలే లేవు. ఎంతసేపు మంత్రి స్పీకర్ పదవి ఇచ్చినా సరే మంత్రి అని ఆన సాగొట్టాడు. అలకల ఒకటి మళ్ళీ. ఇప్పుడు ఒక క్యాడర్ని నమ్ముకుని ఉంటారు రాజకీయాల్లో. ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తే అలా ఎవరు ఎంతమందికి సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఎంటైర్ వైఎస్ఆర్సీపీ డిబేట్లో కూర్చొని సమాధానం చెప్పుకొని సావాలి ఎవడో చేసిన ఒక పనికి మాలిన పనికి. ఇది ఎంతవరకు సమంజసం అండి? డెమోక్రసీలో నిన్ను ప్రజలు ప్రతిష్ఠించుకున్నాను ఒక నాయకుడివి, నువ్వు చేయవలసిన పనులు ఇవా? మాల్ ప్రాక్టీసెసా? మనుషుడిని బతికే ఉన్నాడు చంపేస్తావా ఏకంగా? మొన్న చచ్చిపోయాడు, ఎక్కడ కబ్జాలు చేస్తారు, ఇవన్నీ విన్నాం. ఇది మరీ ఎంత బుల్డోజింగ్ ఏంటండి? మొన్న ఏమైనా తీసిమారకానం అంటే బెచ్చెట్ ఆడుకుంటాం ఊరు దేశాలు రాష్ట్రాలు వదిలిసిపోయి. ఇంకోటి ప్రసాద్ గారు, ఇక్కడ ఇంకోటి ఆయన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒరిజినల్ కాదంట. ఏ సర్టిఫికెట్లు? ఆయన సబ్మిట్ చేసిన అఫిడవిట్లో డిగ్రీలు అవి రాజకీయ నాయకుడికి చదువు అడుక్కోవాలండి. ఓకే, అదేమైనా ప్రాతిపదిక? అలాగే సబ్మిట్ చేసినవి చేస్తారు. ఏమవుతుంది దానివల్ల? అదేమన్నా మనకేమైనా డిస్కషన్ డిబేటబుల్ టాపిక్? నాకు అర్థం కాదండి. చదువుకొని చేస్తేనంటే ఎందులో పడి చేస్తే నాకేంటి? పోనీ చదువుకున్నాడు అనుకుందాం, ఈ చేసిన పనికి మాలిన పని అయినా కదా. పోనీ చదువుకోలేదు అనుకున్నాం, చదువుకోలేనాడు చుట్టూ ఉన్న వ్యవస్థను ప్రభావితం చేస్తుంటే తప్పేలే. మరి తప్పేటి? తప్పు తర్వాత నాకు తెలియకడుతున్నారు. రిజిస్టర్ గారు ఏం నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు. ఒక పూర్వపరాలు తెలియకుండా, బ్యాక్గ్రౌండ్ హిస్టరీస్ వెరిఫై చేయకుండా, లింక్ డాక్యుమెంట్స్ ఎస్టాబ్లిష్ కాకుండా ఎట్లా? అధికారం ఉంది. అధికారం అంటే ఏ గడ్డని తింటారా? అడుక్కు తింటారు. ఇప్పుడు 16 మందిని ఎంతమంది ఆల్రెడీ ఇచ్చేశారు, అరెస్ట్ చేశారు. చావమని నిందలు పడి అసలు వాళ్ళకి వదలడం ఏంటి? ఉరి శిక్షల దాకా తీసుకెళ్ళి చేస్తేనే బుద్ధి వచ్చదు ఒక్కొక్కడికి. ఆయన కాదు, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. చేస్తే నాన్న క్యారెక్టర్ తెలియకుండా నాన్న ఎక్కడి నుంచి ఆస్తులు తెస్తున్నాడు అప్పుడు లేకుండా కుటుంబం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అది. రాత్రి నేను మీరు ఇంట్లోకి డబ్బులు తీసుకెళ్ళండి చెప్పు తీసుకుని కొడతారు ఇంట్లో మన పెద్దోళ్ళు. ఎవరైనా నాటకాలు ఆడుతున్నాను, నేను చదివిపెట్టి ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని గల్లాపట్టి లేపుతారు మనని. లేబరు తీసుకెళ్ళి చూడండి ఇంట్లో డబ్బులు మీ నాన్నగారి సమక్షంలో. నాకు ఇవాళ యూట్యూబ్ త్రూగా 10 కోట్లు వచ్చాయని తీసుకెళ్ళి పెట్టండి చూస్తారు 2 నిమిషంలో. బాధ్యత లేవండి ఒక్కొక్కడికి. అంటే ఇది ఆ టైంలో జగన్ గారు వీళ్ళని చూసి చూడనట్టు వదలటం బట్టి ఈ విధంగా జరిగింది. సార్ ఒకటి చెప్తాను సార్, ఒక ఇండివిజువల్గా వాడికి ఒక కోతి పని చేస్తే ఏమవుతుంది? ఎవరు చేయగలుగుతారు? రిజిస్టర్ ఆఫీస్లో ఏం చేసాడు అన్నది కూర్చొని జగన్మోహన్ రెడ్డి 1 2 3 వేసుకుంటాడా? అట్లా కాదు. ఫస్ట్ థింగ్, ఈసారి ఎలక్షన్లో టికెట్లు ఈ ముస్లిం మొక్కలకి రమ్మనండి చూద్దాం. ఈ వృద్ధ జంబుకలన్నిటికీ సీటు సిరిగిపోయి చాలా రోజులు అయింది. దేవుళ్ళు ఆడుకొని తిరగడం ఇక్కడ. సార్ ఒక రాజకీయ క్షేత్రంలో ముఖ్యమంత్రి అయ్యేదాకా ఎవ్వడికి ఛాన్స్ ఉండదు సార్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కడు పర్సనల్ ఫైల్ పెట్టుకుంటారు, తెలుసా మీకు? ఓకే, ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డిస్క్రిప్షన్ ఎలా వస్తుందంటే ఇంటెలిజెన్స్ త్రూగా ప్రతి ఒక్కడు ఇలా రిపోర్ట్లు తీసి ఇలా పెడతారు. ఇక్కడ మీకు అలా టి సుబ్రహ్మరెడ్డి అని గ్యాప్ కొన్నాడు, కోర్టులో డ్రైవర్ కింద ప్రస్థానం స్టార్ట్ చేసి క్లీనర్ కింద మొత్తం ఇవాళ
పార్క్ ఐతులు కట్టేదాకా వెళ్ళాడు, తెలుసు కదా అందరికీ. తర్వాత మళ్ళీ దేవాలయానికి వచ్చి అప్పనంగా డబ్బులు దొరికితే ఎక్కడికి వెళ్తారు. అవన్నీ పక్క తీద్దాం, కాసేపు మాడదాం, విషయం మాడాలి, ప్రజలకు అర్థం అవ్వాలి. ఓకే. ఇలాగే మెట్టమెట్టమెట్లు ఆడిపోయి పివి నరసింహరావు గారికి ముఖ్య ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చేసేస్తామని ఇక్కడ వీళ్ళందరికీ పీసీసీ వాళ్ళందరికీ 4 హరికథలు చెప్పి వెళ్ళాడు ఢిల్లీ. అట్నుంచి పివి నరసింహరావు గారు 2 చేతులు వెనక్కి కట్టుకుని వస్తూ, సుబ్రహ్మణ్య గారు విశాఖలో నీళ్ళు ఉన్నాయా అయిపోయాయి అన్నాడు, ఒకటే మాట అంతే. అప్పుదప్పు చెప్పా అని వచ్చాడు. ఇలాంటివి చాలా చూసాం సార్ రాజకీయ క్షేత్రంలో. ఓకే. ఇన్ని చెప్పాడైనా విశాఖ పోర్టులో నీళ్ళు ఉన్నాయి సార్ అయిపోయాను ఒకటే మాట అన్నాడు అంతే. అదేలే. అది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి స్థాయిలు. ఓకే. అంచేత అటుపక్క ఉన్నప్పుడు మెటమెట్లు చాలా ఎక్కువ ఉంటాయి సార్. అందులో ఓడిపోయాం కదా అని కాన్సన్ట్రేషన్ ఉండదు అనుకుంటారు. వీళ్ళందరికీ బీఫామ్లు ఇచ్చే టైపులు ఉంటాయి వీళ్ళందరివి. సరే అప్పుడు ప్రస్తావన బట్ ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటారు, మీకెందుకు గాబరా? కాదు ఆయన చూసుకోవాల్సిన పని. పార్టీ తరఫున ఏం చేయాలి? వైఎస్ఆర్సీపీ ఏం చేయాలి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సపోర్ట్ చేయదా? చేస్తారంటే చెప్పండి, అందరూ ఇదే పనిలో ఉంటారు. ఓకే. తెలుగుదేశం అయినా లేకపోతే వైఎస్ఆర్సీపీ అయినా ఇలాంటి పనికిమాలిన పనులు చేసి ఎమ్మెల్యేలకి, పార్టీ ఎమ్మెల్యేలకి వాళ్ళందరికీ ఇలాంటి లీగల్ సపోర్ట్లు ఇస్తామని చెప్పమానండి. అందరూ మెన్ నెట్ వర్క్లో ఉంటారు. ఎవరైనా చేస్తారండి సపోర్ట్? ఏం పెట్టి చేస్తారు? 16 మందిని లోపల కోడిపెట్టలు మూసినట్టు మూసేసిన తర్వాత ఇంకా దీనికి భుజాలకు వేసుకుంటే దారిని పోయిన దరిద్రాన్ని కంపనకి తగిలించుకున్నట్టు ఉంటుంది. ఇంకోటి సర్క్యులేట్ అవుతుంది ప్రసాద్ గారు. ఇప్పుడు పాత వీడియోలు అన్నీ కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. క్యారెక్టర్ లేదండి, నేను ఇంతకన్నా పెద్ద సర్టిఫికేట్ ఇవ్వకలేదు. క్యారెక్టర్లెస్ ఫెలో మిస్టర్ తమ్మినేని సీతారాం, గెట్ అవుట్ అంతే. నేను ఇంత ఎలాబరేట్ చేయలేను. ఎందుకు ఆ వర్డ్స్ కా లేకపోతే అసలు ఓవరాల్గానా? పొలిటికల్ సినారియోలో క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, అది లేదు అతనికి. ఓకే. ఉంటే ఇలాంటి పనికి వాళ్ళు చేయరు. మరి ఆయనకి స్పీకర్ పదవి ఇస్తే మన స్పీకర్ పదవి కోడెల శివప్రసాద్ గారికి ఇచ్చారు. ఆత్మక్షోభకు ఆత్మహత్య చేసుకోలేదు, అపవాదం మొయ్యలేకే కదా. అదే మరి అదే అపవాదం మొయ్యలాగా చేశారు ఆయన. అది ఆ తేడా ఉంటే చాలు. అయ్యా. ఓకే. ఆ స్పీకర్ పోస్ట్కి, ఆ చైర్కి ఆ రెస్పెక్ట్ ఉంది. ఓకే. ఓకే. ప్రాణత్యాగం చేసిన కోడెలు ఎక్కడ? ఇలాంటి పనికిమాలిన పనులు, అభియోగాలు మోపితే చాలు. ఆఫ్టర్ ఆల్ మీద వచ్చిన అభియోగాలన్నీ ముష్టి 2 కుర్చీలు 2 టేబుల్లు అంతేనా? కరెక్ట్. ఈయన స్పీకర్ పదవే కదా, చేసిన భూ అక్రమణలు తేడా తెలుసుకోమనండి, అంతకని ఇంకెళ్ళలేదు. ఎక్కడెక్కడో పాత స్పీకర్ల కథలు ఇవన్నీ మనం చెప్పక్కర్లేదు. అవును. ఇప్పుడు జస్ట్ రీసెంట్ డెవలప్మెంట్స్ చెప్తే చాలు. సో మొత్తానికి బార్డర్ దాటారు. ఇప్పుడో దాటిపోయాడు. అర్ధరాత్రి తెల్లవారుజాను ప్రైవేట్ కార్లో 4 గంటలకు 3 గంటలకు తట్టబొట్ట చదివి సభకు నమస్కారం అని పరారు. ప్రైవేట్ కార్ అన్నది కూడా తెలిసిపోయింది మీకు. ఆడి ఫోనే దొరికింది. ఓకే. వీళ్ళు ఎలాంటి అంటే ఒకటి ఇలాగే మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఉన్నాడు ప్రకాశం జిల్లాలో, ఇది పల్నాడు జిల్లాలో. మెల్లిగా తప్పించుకున్నాడు. ఇలాగే తిరిగి దాన్ని ఏమంటారు, కోర్టు నుంచి బెయిల్ వచ్చేదాకా అని తిరిగాడు. బాగానే తిరిగాడు 3 నెలల పాటు తిరిగాడు, ఎక్కడ దొరకకుండా. అంత బాగుంది అనుకున్నాం. జీవచాపల్లి ఉంటుంది కదా, కూర కొనడానికి వచ్చి స్కానర్ పెట్టాడు. అలాగే ప్రైవేట్ కార్ వేసుకెళ్ళిపోతాడు. డ్రైవర్కి ఏమి అప్లికేషన్ ఉంటుంది కదా సెల్ ఆపరేట్ చేయడానికి. ఆడ సిగ్నల్ దొరికింది. తిరుగుతుండే ఏడవలప్పుడు తిరుగుతుండే తిరిగిపోతాడు. ఎంతసేపు? అదే. ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో పోలీస్ వ్యవస్థ చాలా ఖతర్నాక్ సార్. ఓకే. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థతో కాంతో గేమ్స్ ఆడక సినిమా చూడమనండి ఒకసారి. టైం వేస్ట్ అనవసరంగా. తాత్కాలిక ఉపశమనం ఏదో 2 రోజులు ఎక్కడో అండర్ కరెంట్లో ఉంటే బెయిల్ వచ్చేస్తుంది అన్న దాని దగ్గర ఇంత సీరియస్నెస్ డెవలప్ అయిన తర్వాత బెయిల్ ఈజ్ క్వైట్ ఇంపాసిబుల్. సో ఈ ఇన్సిడెంట్లు అన్నీ ఒక రకంగా వైఎస్ఆర్సీపీ అంటే మూలుగా నాకు మీద తాటిగా పడినట్టే కింద లెక్క సార్. వాళ్ళు ఇంకా ఆలోచిస్తారు ఇలాంటి వాళ్ళందరూ సస్పెండెడ్, వీఆర్ నథింగ్ డూ విత్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ అని ఒక మాట ఇసిరేస్తే అయిపోయింది. దాని పోయిన దరిద్రాన్ని ఎత్తుకెత్తుకుని ఈ గురించి మా వాడు దీర్ఘస్వామంగా సీరియల్ నటిస్తే కుదరవు.